బస్ స్టాండ్ కు పోదామని ఆటో ఎక్కుతారు. దిగేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో లగేజ్ బ్యాగో మర్చిపోతారు. మంచోళ్ళు అయితే స్టేషన్లో చెప్తారు, లేదంటే అంతే. ఇక బస్ స్టాప్ వచ్చిందని మాత్రం దిగుతుంటారు. బ్యాగు బస్సులనే ఉండిపోతుంది. అందులో విలువైన వస్తువులుంటే దొరికిన వాళ్ళకు పండుగ. ఇక కండక్టరో డ్రైవరో చూస్తే తెచ్చిస్తారు. కానీ గాళ్ళ కంట్ల పడ్డదంటే ఎటుకెళ్ళి ఎట్లొచ్చి మస్కా కొడతారో తెలియదుల్లా. మీకు దండం పెడతా, దొరికితే ఇయ్యుర్రని ఒక ఏడుపు కాదు పాపం. మైబాద్కెళ్ళి నర్సంపేట పోతానికి బస్ స్టాండ్ లో ఏటింగ్ చేస్తుంటే అక్కోళ్ళ పెనిమిటి జేబులున్న గోల్డ్ కొట్టేసిండట ఓ బడవేగాడు. 4.5 తులాల బంగారం, 3 తులాల ఎండి, 7 లక్షల ఇలువనట. మన్మరాలు పుట్టినరోజని పాయిరంగా చేపిచ్చి దావత్ కు పోతాంటే నడిమిట్లా గింత పనైంది పాపం. ఎమటే పోలీసులకు ఫోన్ కొడితే బస్ స్టాండ్ అంతా పునుకులాడిన్రు. ప్యాసింజర్ల బ్యాగులు చెకింగ్ చేసిండ్రు. ఎంత దేవులా అన్నా ఏడాగువల్లే. అటెనక సీక్రెట్ కెమెరాలు పరీక్ష బట్టి చూస్తే గీ అన్న మీద డౌట్ కొట్టిందట. బస్సు దిగి మాత్రం ఉరుకొచ్చిండు. వీళ్ళు బస్సు కోసం వెయిటింగ్ చేస్తుంటే సందు చూసుకొని జేబులకెళ్ళి కొట్టేసిండో ఏం పాడో. మరి ఇలా కాడ గోల్డ్ ఉన్నది, అది కూడా జేబులో పెట్టుకుంది. ఎట్లెరకైందో చూస్తుంటే ఎవలో తెలిసిన మనిషే గీ పని చేసినట్టుండబ్బా. ఇల్వగల్ల వస్తువులు బంగారం ఉంటే ప్రయాణాలప్పుడు జర పైలం మరి.